ఖమ్మంలో కాంగ్రెస్ రాక్షస పాలన నడుస్తుందని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఖమ్మంలో దాడి చేసిన వారిపై కేసులు పెట్టకుండా సహాయం చేస్తున్న తమపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కేసులకు తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని, అంతిమంగా న్యాయం ధర్మం గెలుస్తుందన్నారు హరీష్ రావు. సిద్దిపేట నుంచి 6 లారీల నిత్యావసర సరుకులు ఖమ్మంకు తాము పంపిస్తున్నట్లు హరీష్ రావు తెలిపారు. ఇవాళ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మా మీద ఉల్టా కేసులు పెట్టిస్తున్నాడు. మేము వరద సాయం చేయడానికి ఖమ్మంకు వెళ్తే అక్కడ మా మీద ఉల్టా కేసులు పెట్టింది. మేము అక్కడికి వెళ్లి వాళ్ళను పరామర్శించి వారికి ఉడతా భక్తిగా కొన్ని కిట్లు ఇచ్చాం. మా మీద దాడి చేసినారు. దాడి వాళ్లే చేసినారు. పైగా మళ్ళీ ఉల్టా మా మీదనే కేసులు పెడతా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం పూర్తిగా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది. ఇది ప్రజాపాలన కాదు, రాక్షస పాలనగా మారింది. ప్రజాపాలనలో సాయం చేసే చేతులకు ఎవరన్నా కేసులు పెట్టారా? మీ కేసులకు మేము భయపడేది లేదు. అంతిమంగా ధర్మం న్యాయం గెలుస్తుంది. ఇది మంచిది కాదు. దయచేసి ఇటువంటి మానుకోండి. ప్రజలు నవ్వుకుంటున్నారు. నీ తాటాకు చెప్పులకేం భయపడం. ఇది పైనుంచి మీరు ప్రేరేపించి మా మీద దాడి చేపించినారు. అక్కడ ప్రజలు మిమ్మల్ని తిట్టిపోస్తా ఉన్నారు. ప్రజలు కనీసం మిమ్మల్ని దగ్గరికి రానిచ్చే పరిస్థితి లేదు.